ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు చిలుక ఆరోగ్యం క్షీణించింది. ఇంద్రాణి దిగులుపడి చిలుకను వైద్యుణ్ణి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకటం చాలా కష్టం అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చచ్చిపోతాను అని అంది. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత బాధపడటం ఎందుకు? అందరి తలల రాతలు రాసేది బ్రహ్మే కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్పాడు. ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. ఇంద్రుడు రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడేవాడినే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం అని చెప్పాడు. మన ముగ్గురం శివుణ్ణి ప్రార్థిద్దాం, పదండి. ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసేది యమధర్మరాజు అని చెప్పాడు. మనం వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, పదండి అంటూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ యమలోకానికి రావటం చూసిన యముడు వారికి సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. అయ్యో, అదేమి పెద్ద పనేం కాదు. మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడదీస్తాము. ఆ ఆకు రాలి క్రింద పడుతుందో వారు చనిపోతారు. పదండి, వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడుదాం అని అన్నాడు. అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి కింద పడింది. ఆ ఆకు ఎవరిదో అని, అందులో ఏమి రాసుందో అని చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజులు ఒకేసారి గదిలోకి వస్తారో అప్పుడు ఆ చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధిరాత. విధిరాతను ఎవరు మార్చలేరు. ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమ చూపండి, సహాయాన్ని ఇతరులకు అందివ్వండి.